స్వరచింతామణిలో మనం గత ఎపిసోడ్లో స్వరచింతామణి అనేటటువంటి పుస్తక పరిచయంలో పంచమాశ్వాసము తర్వాత షష్టమాశ్వాసాల్లో సూర్యనాడి చంద్రనాడిల యొక్క శుభ పరిణామాలను గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు సూర్యనాడి సూర్యస్వరము గమనంలో ఉన్నప్పుడు ఏవి శుభప్రదమవుతాయి, ఏ పనులు శుభప్రదంగా చేయవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చెప్పుకుందాం. జూదం, వేదనీతి ఉపయోగించుట, తర్వాత వాహనాలు ఎక్కి ప్రయాణించుట, వర్తకము, సంగీత సాధన, శాస్త్ర విద్య, స్నానము, భోజనం, సంగమం, యుద్ధం, చౌర్యం, వాయుట, చిత్రలేఖనం, విద్య, వైద్య, దీక్ష, స్త్రీలతో స్నేహం చేయడం, మంత్ర, యంత్ర, తంత్ర, దాన ధర్మాలు, తర్వాత మరణస్తంభన కార్యము, మోహమును పొందుట, తరువాత సేవా కార్యక్రమాలు, రథాది శిల్ప నిర్మాణము, విక్రయము, తరువాత రక్ష మొదలైనటువంటి పనులు శుభప్రదంగా కొనసాగుతాయి సూర్యనాడి గమనంలో ఉన్నప్పుడు. అలాగే సప్తమాధ్యాయంలో కవి ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వడం అనేది మనకు ఈ స్వరచింతామణిలో కనిపిస్తూ ఉంది. సూర్యనాడిలో ప్రవేశించినప్పుడు ప్రశ్నల్లో విషమాక్షరం ఉన్నచో అది లాభమును చేకూరుస్తుంది, అలాగే సమాక్షరం ఉన్నచో అది నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి సూర్యనాడి గమనంలో ఉన్నప్పుడు ప్రశ్నల్లో విషమాక్షరం ఉన్న అది లాభమని, అదే సమాక్షరం ఉన్న అది నష్టమని మనం భావించవలసి ఉంటుంది. అలాగే చంద్రనాడిలో ప్రశ్నించినప్పుడు సమాక్షరం ఉన్నప్పుడు లాభము, విషమాక్షరం ఉన్నప్పుడు నష్టము కలుగుతుంది. అలాగే క్షణం వామము అంటే ఎడమ వైపు, క్షణం దక్షిణం వైపు అంటే కుడివైపు పనులు చెడుతాయి. అంటే నాడుల్లో రెండు నాడులు కూడా ఒక క్షణం ఏంటి ఎడమవైపు, ఒక క్షణం కుడివైపు నాడి వాయువుని తీసుకున్నట్టయితే దాని ద్వారా పనులు చెడిపోతాయి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అలాగే శ్వాస లోపలికి పోవునప్పుడు ప్రశ్నించిన ఆ పని సిద్ధిస్తుంది, శ్వాస బయటికి విడిచినప్పుడు ప్రశ్నించిన అది విఫలమవుతుంది. ఇక పూర్ణనాడిలో నిలిచినప్పుడు ప్రశ్నించినటువంటి ప్రశ్న సిద్ధించును. ఇక శూన్యనాడి వైపు నిలిచి అంటే మనతో మాట్లాడేటటువంటి వ్యక్తి మనకు ఎప్పుడు పూర్ణనాడిలో నిలిచినప్పుడు అంటే సంపూర్ణంగా ఎదురుగా నిలబడి ప్రశ్నించినప్పుడు మాత్రం ఆ కార్యము సిద్ధిస్తుంది. అదే శూన్యనాడి వైపు అతను నిల్చొని ప్రశ్నించినప్పుడైతే ఆ పని చెడుతుంది. అష్టమాధ్యాయంలో వార, పక్ష, ఆయన స్వరాలు, ఆది, మంగళ, గురువారాల్లో ఉదయము సూర్యనాడి, సోమ, బుధ, శుక్రవారాల్లో ఉదయాన చంద్రనాడి, శనివారము పగలు సూర్యనాడి, రాత్రి చంద్రనాడి ఉండాలి. ఇలా ఉండడం వల్ల మనం చేసేటటువంటి పనులన్నీ కూడా సకలము నెరవేరుతాయని చెప్పవచ్చు. ఇక పడుకునేటప్పుడు ఉన్నటువంటి నాడి మృత్యునాడి అంటారు. ఈ నాడి వైపుకు తిరిగి పడుకోవాలి. ఇక మెలకువ వచ్చినప్పుడు బోధనాడితో లేవలసి ఉంటుంది. అంటే బోధనాడి ఉన్న వైపుగా ముఖమును పెట్టి నిద్ర లేచినా అది మేలుని కలిగిస్తుంది. ఇక ఆదివారము రాత్రి చంద్రనాడి, సోమవారం ఉదయాన్నే సూర్యనాడి ఉన్నట్టయితే ఆ వ్యక్తికి మరణము సంభవిస్తుందని చెప్పవచ్చు. ఇక ప్రయాణం విషయంలో చంద్రనాడిలో తూర్పు, ఉత్తర ప్రయాణాలు అపజయం కలిగిస్తాయి. సూర్యనాడిలో దక్షిణ, పడమర ప్రయాణాలు హానిని తరువాత మృతిని కలిగింపజేస్తాయి. ఇక వారశూలాలు అని కూడా అంటారు. ఈ వారశూలాలని చూసినట్టయితే సోమ, శని తూర్పు దిక్కులకు ప్రయాణం చేసిన అది
వారశూలాలు అని చెప్పేసి అంటారు. అలాగే గురువారం రోజు దక్షిణం దిక్కుకి, ఆది శుక్రవారాలు పశ్చిమం దిక్కుకి ప్రయాణం చేయాలి. మంగళ మరియు బుధవారాలు ఉత్తర దిక్కుకి ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఇక ప్రయాణం చేయకూడదు, వీటిని వారశూలాలు అని చెప్పేసి అంటారు. అంటే సోమవారము శనివారము తూర్పు దిక్కుకు ప్రయాణం చేయకూడదు, గురువారము దక్షిణ దిక్కుకు ప్రయాణం చేయకూడదు, ఆది శుక్రవారాలు పశ్చిమ దిక్కుకి ప్రయాణం చేయకూడదు. అలాగే మంగళవారము మరియు బుధవారాలు ఉత్తర దిక్కుకి ప్రయాణం చేయకూడదు. వీటిని వారశూలాలు అని చెప్పేసి అంటారు. శూలము అంటే ప్రయాణం చేయకూడనటువంటి దినాలు అని అర్థం. మరి ఆ దిశకు వ్యతిరేకంగా ఎవరైతే ప్రయాణం చేస్తారో వారికి ప్రయాణంలో కార్యసిద్ధి కలుగుతుంది అని చెప్పేసి మనకు ఈ యొక్క స్వరచింతామణి పుస్తకం ద్వారా తెలుస్తుంది. అలాగే నక్షత్ర శూలాలు, లగ్న శూలాలు కూడా ఉంటాయి. ఇక మరెన్నో విషయాల్ని తదుపరి భాగంలో చూద్దాం.